ఇప్పటి కాలంలో భార్యాభర్తల బంధం ఎలా మారిపోయింది? వాటి యొక్క మానసిక దృష్టికోణాన్ని, భావోద్వేగాలను, వాటికి పరిష్కారాలేందో ఇవాళ చూద్దాము. హాయ్! దిస్ ఈజ్ సృజనారెడ్డి సైకాలజిస్ట్. ఇప్పటి కాలంలో భార్యాభర్తల బంధము మనసుల మధ్య దూరం ఎందుకు పెరిగింది? ఒకే చోట భోజనం చేస్తున్నా మనసులు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. పక్కన భర్త ఉన్నా ఆప్యాయత కనిపించదు. బెడ్‌రూమ్‌లో కలిసి నిద్రపోతున్నా కలలు మాత్రం ఎక్కడో ఉంటాయి. ఇది కాదు యాక్చువల్ ఇంకా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్. ఇంకా బాధాకరం ఏంటంటే మనసులు కలిసే బంధం దెబ్బతినడం అనేది ఇవాళ మౌనంగా పెరుగుతున్నటువంటి వ్యధ, బాధ, ఆవేదన. మరి దీని యొక్క సైకలాజికల్ అదేంటంటే ఇక్కడ, ఇప్పటి కాలంలో బంధం అంటే ఏదో జీవితం గడిపే భాగస్వామ్యం కంటే, ఏదో రోజు టాస్కులు పంచుకునేటువంటి రూమ్‌మేట్ లాగా మారిపోతున్నారు. ఒక సమయంలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడది డ్యూటీ అయిపోయింది. పాత్రల మధ్య మనుషులు వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. మొబైల్, పని ఒత్తిడులు, బాధ్యతలు ఇవన్నీ బంధంలో స్పాంటేనిటీ లేదంటే ఎమోషనల్ క్లోజ్‌నెస్‌ని కొంచెం కొంచెంగా దూరం చేస్తున్నాయి. భార్యగా ఆమెకు అఫెక్షన్ కావాలి. భర్తగా అతనికి అండర్‌స్టాండింగ్ కావాలి. కానీ ఇక్కడ ఇద్దరికొస్తుంది సైలెన్స్, బ్లేమింగ్ అండ్ ఎమోషనల్ విత్‌డ్రాల్. ఇది ఒక ప్రేమ లేని బంధం కాదు అని చెప్పలేం. కాపురంలో ఉన్నటువంటి ఒక మనసులలో ఒంటరితనం పెరుగుతుంది. మరి దీనికి సైకలాజికల్ ఇన్‌సైట్ లేదా అనంటే యెస్ ఇట్స్ దేర్. మరి దీనికి రూట్ కాజ్ ఎక్కడుంది అనంటే అన్‌స్పోకెన్ ఎమోషనల్ నీడ్స్ అంటే అసలు మాట్లాడకపోవడం అనేది అత్యంత ఎక్కువగా వస్తున్నటువంటి సమస్య. ఒక్క మాట మాట్లాడినా, మనసు విప్పి మాట్లాడినా, బాధ షేర్ చేసుకున్న బంధం మళ్ళీ మధురంగా మారుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఎవరు మొదలుపెట్టాలి అనే ఇగో అందరిని ఆడిస్తుంది. మోడర్న్ రిలేషన్‌షిప్స్‌లో ఎమోషనల్ ఇంటిమసీ కన్నా ఫంక్షనల్ లివింగ్ అనేది పెరిగిపోయింది. అతని బాధ ఆమెకి తెలీదు. ఆమె కన్నీరు అతడికి కనిపించదు. ఎందుకంటే బిజీ, బిజీ, బిజీ రైట్? ఇక్కడ హీలింగ్ సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు కూడా మారొచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అదర్. బంధం కాపాడుకోవాలంటే పెద్దగా సంభాషణలేమి అవసరం లేదు. ఒక్క జెన్యూన్ ప్రశ్న. నిజంగా నువ్వు బాగున్నావా? ఒక 10 మినిట్స్ గాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ ఒకరినొకరు చూసుకోండి, మాట్లాడుకోండి. బాధలు చిన్నదా, పెద్దదా కాదు. షేర్ చేసుకోవాలి అంతే, పంచుకోవాలి. మీ బంధానికి కొత్తగా ఊపిరినివ్వండి. ప్రేమ అనేది సజీవంగా ఉండాలంటే మాటలు కావాలి, మనసు కావాలి, నెమ్మదిగా చూసేటువంటి కళ్ళు కావాలి. బంధం అంటే ఏదో పక్కనే ఉన్నామన్నట్టు కాదు కదా! మన మనసులోకి కూడా చేరడం. భర్తతో లేదా భార్యతో ఉండడం అంటే వాళ్ళ హృదయంలో చోటు చేసుకోవాలి. అంటే మాటలు మారాలి, మార్చాలి, మాటలు పెంచాలి, మౌనాన్ని వీడాలి. తప్పనిసరిగా మౌనాన్ని వీడాలి. ఎప్పుడైతే మనసు మౌనాన్ని వీడుతదో అప్పుడే మనిషి యొక్క బాధ అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఎవ్వరైనా సరే ఏ బంధంలోనైనా మాటలనేది చాలా చాలా ముఖ్యమైనది. దాని యొక్క అవసరం ప్రతి వ్యక్తికి ఇవాళ చాలా కంపల్సరీగా ఉంది. సో, ప్లీజ్ ట్రై టు స్పీక్ విత్ యువర్ పార్ట్నర్ టు స్టాండ్ ఆన్. మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడండి, మాట్లాడండి. కదా అని చెప్పేసి గొడవలకెళ్ళకండి. మాటలు ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవడానికి, మీ యొక్క బాధను షేర్ చేసుకోవడానికి ఉండాలి కానీ, నేను గెలవాలి అన్న అహంకారం కాదిక్కడ. మీ యొక్క మాట, మీ యొక్క బంధానికి సమానంగా ఈక్వల్‌గా ఉంటుంది. సో, యువర్ వాయిస్, యువర్ వర్డ్స్ అండ్ ఈక్వల్ టు యువర్ రిలేషన్‌షిప్. బీ హ్యాపీ.